రకరకాల ధ్యానాలు లేవు, రకరకాల జ్ఞానాలు లేవు. ఒకటే రకమైన ధ్యానము, శ్వాసానుసంధానము, ఒకటే రకమైన జ్ఞానము. నువ్వు శరీరం కాదు, ఆత్మ, మమాత్మ సర్వభూతాత్మ. కర్మ సిద్ధాంతం తెలుసుకుంటే స్పిరిచువల్ సైన్స్. ఒకానొక స్థితిలో మమాత్మ సర్వభూతాత్మ తెలుసుకుంటా, కర్మ సిద్ధాంతం ఉండదని వర్తించదని తెలుసుకోవడమే స్పిరిచువల్ సైన్స్. సమయాన్ని వృధా చేయరాదు స్పిరిచువల్ సైన్స్. మాటను వృధా చేయదు స్పిరిచువల్ సైన్స్. తెలిసినంత మాట్లాడలేతే గమ్మును కూర్చోవాలి. ఇంప్రెషన్ కోసం మాట్లాడకూడదు, అదే చేస్తుంటాడు. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలియదు అని సైంటిస్ట్ చెప్తాడు. ఇటువైపు దారి ఎటువైపు వెళ్తుందంటే, నాకు తెలియదు స్వామి, పక్కవాడిని అడుగు అనేది గొప్ప శాస్త్రీయ దృక్పథం. ఇలా వెళ్ళు, మళ్ళీ అట్టించలేడు, ఏదో పోదు, అది కాదు. కనుక మెడిటేషన్ ఈజ్ వెరీ ఈజీ. చాలా కష్టము అని చెప్పడం వాడికి ఏమీ తెలియదు అన్నమాట.